హాయ్ వేర్స్, ఈరోజు చెన్నైలోని మెరీనా బీచ్కి వచ్చేసాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మా ఫ్రెండ్స్ గుర్రాలు ఎక్కుతున్నారు. ఒక గుర్రం మీద ఒక మనిషికి 200 రూపాయలంట. వీళ్ళేమో ఎక్కేసారు. చూడండి అన్న, ఎక్కేసాయి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నారో వీళ్ళు. ఓకే అన్న, కోదన్న కూడా ఎక్కుతున్నాడు. ఎక్కండి అన్న, కోదన్న కూడా ఎక్కుతున్నాడు. చూడండి, 200 రూపాయలండి ఒక గుర్రానికి. అంటే కొద్దిసేపు ఒక రౌండ్ కొట్టుకొని వచ్చేస్తారా. మేము మెరీనా బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ గుర్రం మీద అలాగే ఉన్నాడు, దేవకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈయన. ఓకే, చాలా బాగుంది ఈ వ్యూ. చెన్నై సెంట్రల్ అండి ఇది, రైల్వే స్టేషన్. 10వ నెంబర్ 11వ నెంబర్ ప్లాట్ఫామ్లు ఇవి. వీళ్ళది వేరే ట్రైను. వీళ్ళని సాగనంపుతున్న చెన్నై సెంట్రల్కి వచ్చి ప్లాట్ఫామ్ 10కి వీళ్ళని వచ్చి సాగనంపేస్తున్న ఆదోనికి వెళ్తున్నారు వీళ్ళు. నాది ట్రైన్ లేదు, నాకు బస్సు వెళ్ళాలి. చెన్నై రైల్వే స్టేషన్లో నేను ఫస్ట్ టైం చూడడము. యాక్చువల్గా ఇక్కడ నేను నుంచి కంటిన్యూషన్ రైలు వెళ్ళిపోతాయి అనుకున్నా, కానీ ఇంతవరకు నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను చెన్నై రైల్వే స్టేషన్కి రావడము. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయి మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నాయి. నేను చూడలేదు ఇంతవరకు ఎప్పుడు అట్లా. హైదరాబాద్లో చూశాను కానీ నాంపల్లి స్టేషన్లో, ఇప్పుడు అది నాంపల్లి స్టేషన్ వచ్చేసి హైదరాబాదు అని పేరు వచ్చింది, అక్కడ మాత్రం చూశాను నేను వచ్చి వెనక్కిపోవడం. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ చెన్నైలో రైలు వచ్చి ఇక్కడ స్టాప్ కావడము, మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కిపోవడము, అదొక తెలియని వాళ్ళకి కొత్తగా వింతగా ఉంటుంది ఇది చూస్తుంటే. ఫస్ట్ టైం కదా, నాకు కూడా కొత్తగా అనిపించింది. కానీ చెన్నై రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది. ఇది చూడాల్సిన రైల్వే స్టేషన్ అండి ఇది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే చెన్నై రైల్వే స్టేషన్ వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి చెన్నై మెట్రో ట్రైన్ ఉందండి అండర్గ్రౌండ్లో. నేను ఇంతవరకు అండర్గ్రౌండ్ ట్రైన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ అండర్గ్రౌండ్ ట్రైన్ ఉంది అని. ఇక్కడ నుంచి కోయంబేడుకి పోవాలంటే ఎలా అంటే అండర్గ్రౌండ్ ట్రైన్ ఉంది వెళ్ళండి అంటే పోయి చూశాను నేను. అండర్గ్రౌండ్ ట్రైన్ బాగుంది, టికెట్ చూస్తే 30 రూపాయలే. అందుకే ఇక్కడ అండర్గ్రౌండ్ ట్రైన్కి పోయి 30 రూపాయలు అంటే టికెట్ తీసుకొని మెట్రోలో కోయంబేడు రైల్వే స్టేషన్కి వెళ్తాను. అక్కడనే మాకు ట్రావెల్స్ ఉండేది, మా ప్రైవేట్ బస్సు. అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడే. ఫైనలీ టికెట్ తీసేసుకొని అండర్గ్రౌండ్ ట్రైన్లో వెళ్తున్నాను. కోయంబేడు రైల్వే స్టేషన్ దగ్గర దిగితే అక్కడే మాది దగ్గరలో ఉంటుంది ప్రైవేట్ ట్రావెల్స్. ఈ మెట్రోలో వెళ్ళడం వలన ట్రాఫిక్ ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. చాలా జర్నీ ఎంతో థ్రిల్లింగ్గా ఉంది ఈ జర్నీ. ఎప్పుడైనా సరే మీరు చెన్నైకి వస్తే చెన్నై సెంట్రల్ నుంచి మెట్రోలో వెళ్ళండి. ఎయిర్పోర్ట్ నుంచి నాకైతే దాంట్లో ట్రైన్లో నేమ్స్ కూడా కనపడుతున్నాయి, మ్యాప్ కూడా ఇస్తున్నారు. ట్రైన్లో కూడా చెప్తున్నారు నెక్స్ట్ స్టేషన్ అని, నెక్స్ట్ స్టేషన్ రీచ్ అవుతుంది అలర్ట్ అని చెప్తుంటారు. మనకు ఒక ప్లస్ పాయింట్. బాగా మన స్టేషన్ రాకముందే మనకు తెలిసిపోతుంటుంది. మనం డోర్ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా డోర్లు
మూసుకోవడం తెరుచుకోవడం చాలా చాలా బాగుంది. అంతా ఫారిన్ టైప్ ఉంది మన మెట్రో ట్రైన్. ఇంకెలాగూ మెట్రో దిగేశాను. ఇక్కడ నుంచి మాకు ట్రావెల్స్ దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటా బస్ దగ్గరికి వెళ్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.